గురుగారు ఇంకో చివరి ప్రశ్న అనుకుంటే అమ్మ. చాలా మందికి కలలో ఆత్మలు కనిపించాయని అంటారు. అంటే ఆత్మలు కనిపిస్తే ఏమవుతుందండి మరి? ఆత్మలు కలలో కనపడటం అనేది ఏంటేనమ్మా ఘోష. ఏదైతే ఘోష ఉంటుందో వాళ్ళ మీద ప్రేమ కూడా స్వప్నంలో కనబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నిజంగా నాకు ఒక వస్తువు అంటే ఇష్టం కాబట్టి నేను 10 సార్లు తలుచుకుంటూ పడుకుంటే నాకు ఆ వస్తువు కనపడుతుందా లేదా అవునండి. కలలో? అవునా? అలానే ఒక మనిషి మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా ఇలాంటివి కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మనకు సంబంధమైనటువంటి ఆత్మలు మాత్రమే. దీంట్లో కొంతమందికి చూడండి తెలియకుండా కొన్ని దాటేసి వస్తూ ఉంటారు. కొంతమంది శ్మశానం ముందు నుంచి నడుస్తూ ఉంటారు. ఆదివారం లేదంటే అమావాస్య ఇట్లాగా ఆడపిల్లలు కూడా అందుకనే తలస్నానం చేసినప్పుడు తప్పనిసరిగా కొద్దిగా అయినా సరే కొబ్బరి నూనె ఇట్లా మాడు మీద రాసుకోమని చెప్తారు. కొద్దిగా అరికాల్లో కాటుక కొబ్బరి నూనె తప్పనిసరిగా పెట్టుకోవాలి. దేనికి అంటే ఎప్పుడైతే మనం తలంతా విరబోసుకొని తలంటు పోసుకొని తిరుగుతున్నామో తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆత్మలకి. ఇవి కొంతమందికి ఏం చేస్తూ ఉంటాయంటే రాత్రిపూట కలలో కాదు, నిజంగా నేను చెప్పేది చాలామంది ఫేస్ చేసే ఉంటారు, అనుభవించే ఉంటారు వాళ్ళ జీవితాల్లో. పడుకొని ఉంటారు, అందుకని కాళ్ళు కడుక్కోండి బయటనే ఎందుకు కడుక్కోండి అంటే ఇందుకోసమే, లోపల దాకా రాకుండా ఉండేందుకోసమని వీళ్ళు కాళ్ళు కడుక్కోమని చెప్పేది. వీళ్ళు కాళ్ళు కూడా కడుక్కునే పరిస్థితి లేవు కదా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ సంస్కృతితో. సో లోపలికి వెళ్తాం, పడుకుంటాం. పడుకున్న తర్వాత కొంతమందికి ఉన్నట్లు ఒక బరువు వచ్చేస్తుంటుంది. ఈ గుండెల మీద ఇట్లా పట్టుకొని గట్టి కొద్దిగా పట్టేస్తుంటుంది. ఎలా ఉంటుంది అంటే మాట కూడా బయటికి రాదు. మనం గట్టిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, పడుకున్నవాడు మాట్లాడుతున్నాం అనుకుంటాడు, కానీ వినిపించదు. పక్క వాళ్ళకి ఒక్క మాట వినపడదు. పక్క వాళ్ళని టచ్ చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళకి టచ్ ఉండదు. వీడి చేయి మాత్రం ఆడుతూ ఉంటుంది, అది వీడికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. వీడు దుప్పటి మనం కప్పుకున్న దుప్పటి ఎంతసేపు తీస్తామమ్మా? ఇట్లాంటి అయిపోతుంది కదా, కాలుతో అన్న అయిపోతుంది, వేలుతో అన్న అయిపోతుంది. కానీ వీడు ఆ దుప్పటిని తీయలేనంత నిస్సహాయ స్థితికి దిగజారిపోతాడు. అది ఉన్నట్టుండి ఒక్కసారి ఆ బలమంతా ప్రయోగించి ఒక్కసారి ఇట్లా తీసి ఉరికిపడి లేచి కూర్చుంటాడు. అసలు నిజమైన ఆత్మలు అవి. బయట నుంచి అంటే మనకు సంబంధం లేనటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మన ఇళ్లలోకి ఎందుకు ఎలా వస్తాయంటే ఇట్లానే వస్తాయి. బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావడం ద్వారా, ఇట్లాంటి తిథులు వారాల్లో అర్ధరాత్రి పూట మిట్ట మధ్యాహ్న పూట జుట్టు విరబోసుకొని తిరగడం ద్వారా ఎక్కువగా ఆడవాళ్ళకి ఇట్లాంటివి జరుగుతుంటాయి, మగవాళ్ళకి తక్కువ. నేను మగవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగరు కదా, వాళ్ళకి భయం ఉంటుంది. మగవాళ్ళకి అమ్మో ఈ టైంలో వెళ్తే లేనిపోయి ఇదవుతుంటాయని. ఆడవాళ్ళకి అలా కాదు కదా, అందుకని చెప్పాను ఆడవాళ్ళకి పెద్ద దయ్యం నన్ను ఎవరేం చేస్తారు అని అనుకుంటారు. ఆడవాళ్ళకి 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట, బుద్ధి 4 పాళ్ళు ఎక్కువ ఉంటుందట, 6 పాళ్ళు సాహసం ఎక్కువగా ఉంటుందట మగవాళ్ళకంటే. కాబట్టి అంత సాహసం చేసినా కూడాను చివరికి బయటకు వచ్చి భయపెడితే ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టేది వీళ్ళే. అవునండి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇంటి బయట కాళ్ళు కడుక్కొని ఉండాలి. కనీసం మనం స్నానం చేస్తూ ఉంటాం కదా, స్నానం చేసేటువంటి నీళ్ళల్లో దొడ్డుప్పు ఉంటారు, క్రిస్టల్ సాల్ట్, అవి వేసుకొని స్నానం చేయటం, లేదా 2 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేయడం ద్వారా ఇలాంటివి ఆత్మఘోష నివారణ చేయవచ్చు. స్వప్నాలు వచ్చేటువంటి దుస్వప్నాలు, భయంకరమైనటువంటి కళలు ఏవైతే వస్తుంటాయో వీటిని కూడా అరికట్టేటువంటి శక్తి గోమూత్రానికి, ఈ క్రిస్టల్ సాల్ట్కి ఉంటుంది ఇంట్లో. అందుకని గోమూత్రం కూడా చల్లుతూ ఉండాలమ్మా. చల్లుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. దయ్యం అంటే ఏంటి? మన ఆలోచన విధానమే కదా, అది మారుతూ ఉంటే మంచిగా ఉంటుంది. ఆ పాజిటివ్నెస్ ఎక్కడ ఉంటుంది? గోమూత్రంలో ఉంటుంది. తప్పనిసరిగా రోజు 2 చుక్కలు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, ఇంట్లో చల్లడం, కొద్దిగా ఇల్లు తుడిచిన తర్వాత, ఇల్లు తుడిచే నీళ్ళల్లో చల్లడం కాదు, తుడిచిన తర్వాత ఒక తులసి దళంతోనో ఒక పుష్పంతోనో ఒక తమలపాకుతోనో తీసుకొని ఇల్లు మొత్తం 4 మూలలా చల్లేసి హాయిగా ఉంటే నిజంగా మన మైండ్ ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం, ఎదుర్కొనేటువంటి మార్గం, ఎదుర్కొనేటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా పెరుగుతాయి. మనకి దైవత్వం పెరుగుతుంది. దైవత్వం ఉన్న చోట చెడు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా, వెళ్ళిపోతుంది కదా. మరి ఆ దైవత్వాన్ని పెంచుకోమనే కదా చెప్తుంది. దానివల్ల సాత్వికత కూడా పెరుగుతుంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గుతాయి. పిల్లలు మన మాట వినేటువంటి పరిస్థితికి వస్తారు. గట్టిగా కేకలేసి అరిచి చెప్పాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడాను గోమూత్రం, క్రిస్టల్ సాల్ట్ వీటి ద్వారా తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే అవకాశం ఉన్నంత వరకు ఇంటి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి రాండి. తద్వారా కొంతవరకు అక్కడే నియంత్రించవచ్చు. ఇంటి గడప బయటనే. గడపకి అంత ప్రాధాన్యత ఇచ్చేది కూడా అందుకనే కదమ్మా. గడప అనేది లక్ష్మి, అక్కడ జీవం ఉందని చెబుతున్నాం మనం.
అవునా? అవునండి. అందుకనే గడప ఎత్తేటప్పుడు కూడా ఫస్ట్ మొట్టమొదటిగా ఇల్లు కట్టేటప్పుడు గడప ఎత్తేటప్పుడు పూజ చేస్తాం. అవును. ఏ పండక్కైనా సరే గడపకి పసుపు పూసి చక్కగా బొట్లు బొట్టు పెడతాం. పెడతారు. అంటే అక్కడ జీవం ఉంది, లక్ష్మీదేవి ఉంది. అక్కడ ఏదైతే మనం తీసుకొస్తున్నామో అది ఆకర్షించి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ముందు ఇంటి బయటనే కాళ్ళు కడుక్కోవడం అనేది మంచిది. అలాంటి ద్వారా ఈ దుస్వప్నాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దూరం చేయవచ్చు.